Hi students, this is Fun. Welcome back to my channel. Second year సంబంధించిన స్టూడెంట్స్ కి మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ తగ్గినని చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నమాట. నా నోటీస్ కూడా వచ్చింది. వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్దాం, మోటివేట్ చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెకండ్ ఇయర్ లో ఉన్న మార్కులకి అందులో 75% వస్తే చాలు. ఫస్ట్ ఇయర్ మార్క్స్ తో మనకి ఎటువంటి సంబంధం లేదు. సెకండ్ ఇయర్ లో 75% మార్క్స్ గనక వస్తే ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, ప్రాక్టికల్స్ అన్నీ కలిపి ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన స్టూడెంట్స్కి 75% సెకండ్ ఇయర్లో మాత్రమే వస్తే చాలు. మీకు ఐఐటీలోను, ఎన్ఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను అడ్మిషన్ ఇస్తారు ర్యాంకును బట్టి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్కి సంబంధించిన ఆ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి 65% వస్తే చాలు, సెకండ్ ఇయర్ మాత్రమే. నెక్స్ట్ 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాడి పరిస్థితి ఏంటి? నాకు 75% మిగతా సబ్జెక్ట్స్లో ఉంది, నాకు మంచి ర్యాంకే వస్తుంది, పర్సంటేజ్ వచ్చేసింది కాబట్టి మంచి ర్యాంకే వస్తుంది, మరి నాకు ఎన్ఐటీలో, ఐఐటీలో సీట్ ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అందులో మీరు రాసుకొని మీరు పాస్ అయితే జోసా కౌన్సిలింగ్ వచ్చేటానికి ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ వస్తాయి. ఆ సర్టిఫికేట్స్ తోటి మీరు వెళ్ళిపోవచ్చు. మీకు వచ్చిన ర్యాంకును బట్టి సీట్ ఇస్తారు తప్ప మీరు సప్లిమెంటరీలో పాస్ అయ్యారా అనేది వాళ్ళు ఎవరూ చూడరు. మీరు పాస్ అయి ఉండాలి, పర్సంటేజ్ దాటి ఉండాలి, అంతవరకే. కాబట్టి పుకార్లు మీరు నమ్మకండి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అందులో పాస్ అయినా సరే మీకు 75% కనుక దాటి ఉంటే, మీకు మంచి ర్యాంక్ వచ్చింటే డెఫినెట్గా సీట్ ఇస్తారు. ఒకవేళ మీకు ఐఐటీ నా టార్గెట్ కాదు సార్, ఎంసెట్ అనుకుంటే ఎంసెట్ కాలేజీల్లో అయినా సరే మీరు సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, మొన్న మార్చ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యారనేది అన్నెసరీ. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా లేదా అనేది మాత్రమే చూస్తారు. కాబట్టి 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా సరే ఇమీడియట్గా రీస్టార్ట్ అయ్యి మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వండి. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోండి, డెఫినెట్గా మీకైతే సీట్ ఇస్తారు. తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఈ తక్కువ స్కోర్ వచ్చినాయి, లేకపోతే నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి బాధ నుంచి బయటకు వచ్చి రీస్టార్ట్ చేసుకోండి. పర్టికులర్గా 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా మీరు రీస్టార్ట్ చేసుకోగలిగితే వచ్చే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మీరు రాసుకుంటే మీకు ఏ కాలేజీలో అయినా సరే, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా జాయిన్ అయిపోవు. ఎటువంటి ఇబ్బంది లేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మీరు పాస్ అయి ఉంటే నో ప్రాబ్లం, ఏ కాలేజీలో అయినా సరే సీట్ ఇస్తారు, కన్ఫామ్గా ఇస్తారు. కాబట్టి దానికి అడ్మిషన్కి ఎటువంటి సంబంధం లేదు. సో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఇమీడియట్గా మీరు అది ఎగ్జామ్స్ మీద ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అది చదువుతూ ఒకవేళ మార్కులు తగ్గిన వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన పర్లేదు. మీరు 60%, 75% దాటుంటే, ఇప్పుడు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్కి కాస్త తక్కువ పర్సెంట్ ఉంటుంది, ఐఐటీ, ఎన్ఐటీ వాటికి 75% ఉంటుంది. బార్డర్లో 76% వచ్చినా నో ప్రాబ్లం, గ్యారంటీగా అయితే సీట్ ఇస్తారు. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా కమింగ్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది, లేదా కమింగ్ ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కమింగ్ విట్ ఎగ్జామ్ ఉంది, బిట్సాట్ ఉంది, వాటి మీద మీ ఫోకస్ పెట్టండి. ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది ఎవరు చూడరు ప్రస్తుత పరిస్థితుల్లో. ఆ కట్ ఆఫ్ దాటిందా లేదా అంతవరకు చూసుకుంటారు తప్ప ఆ మార్క్స్ ఎక్కువ వచ్చినంత మాత్రం మనకెవరు సన్మానాలు చేయరు, తక్కువ వచ్చినంత మాత్రం ఎవరు బాధపడిపోవాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. సో సెకండ్ ఇయర్ మార్క్స్ తగ్గినా పెరిగినా మనకు అన్నెసరీ, మన కట్ ఆఫ్ బార్డర్ దాటిందా లేదనేది మాత్రం చూసుకోవాలి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మీద పెట్టండి. సర్టిఫికేట్స్ కూడా మనకి జోసా కౌన్సిలింగ్ లోపలనే దాదాపుగా వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎన్ఐటీలోనూ, ఐఐటీలోనూ ఎక్కడైనా సరే జాయిన్ అవ్వచ్చు. ముందు కమింగ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి. అట్ ద సేమ్ టైం మీరు కనుక 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఉంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అందులో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఎటువంటి భయాందోళన చెందకుండా, ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా మీ పిల్లల్ని కాస్త జాగ్రత్తగా ఎంకరేజ్ చేయండి. చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మార్కులు తక్కువ వచ్చిన 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఈ వీడియో వాళ్ళకి పంపించండి, ఇబ్బంది లేదు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా బయటపడి ఏదో ఒక విట్టోలో ఎక్కడో చోట మీరు ర్యాంక్ తెచ్చుకుంటే ఇప్పుడు ఫెయిల్ అయినా ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ కాలేజీలో వెంటనే జాయిన్ అయిపోవచ్చు. అది దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. గ్యారంటీగా మీరు ఇంజనీరింగ్ అయితే జాయిన్ అయిపోవచ్చు. ఓకే, అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఈ తొందరగా మీరు రీస్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నథింగ్ టు వరీ. విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ.